హాయ్ ఫ్రెండ్స్, నేను హరిత డైటీషియన్, ఎంఎస్సీ ఇన్ డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, ఇంత పెద్ద డెసిగ్నేషన్ చదివేశారు మేడం, ఏం చేస్తారు, డైటీషియన్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఓకే, డైటీషియన్ మనం చాలాసార్లు హాస్పిటల్కి వెళ్తాం, ఇన్ఫెక్ట్ అవుతాం, చాలా ప్రాబ్లమ్స్తో మన హాస్పిటల్కి వెళ్ళి చాలా వీక్ అయిపోయి తిరిగి వస్తూ ఉంటాం. మనం ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఏమి ఐడియా లేకపోతుంది. అప్పుడు డాక్టర్స్తో మనం ఎక్కువ మాట్లాడలేకపోతాం, ఒకటో రెండో చెప్తారు వాళ్ళు. కానీ మేము డైటీషియన్స్గా మీకు దగ్గరుండి ప్రతిదీ ఎలా తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి అని మీకు చెప్తాం క్లియర్గా. ఓకే, సో ఇవాళ మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఓకే, చాలామంది ఏమనుకుంటారు, వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి, చాలా సర్ఫింగ్ చేస్తూ ఉంటారు గూగుల్లో, అవి ఇవి చూసి ఇలా ట్రై చేస్తుంటారు. కొంతమంది ఎగ్ డైట్ అని చేస్తారు, కొంతమంది కీటో డైట్ అని చేస్తారు, కొంతమంది ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని మిల్క్ షేక్స్ చేసుకొని తాగుతారు. సో ఏది మంచిది కాదు, మన హెల్త్ వైజ్గా ఇది మంచిదా కాదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో నా దగ్గర వచ్చే పేషెంట్స్, మేడం మేము ఈ డైట్ ఫాలో అయ్యాము, కొంచెం మేము వెయిట్ లాస్ అయ్యాము, కానీ మళ్ళీ నాకు వెయిట్ వచ్చేసింది. కొంతమంది వచ్చి ఏమంటారంటే, నేను ఎక్సర్సైజ్ చేశాను మేడం, 2 months బాగా ఎక్సర్సైజ్ చేశాను, 10 kgs తగ్గాను, మళ్ళీ నేను ఎక్సర్సైజ్ ఆపాను, ఇంకా ఒంట్లో బాగాలేదని చెప్పి మళ్ళీ ఆ 10 kgs పెరిగిపోయింది మేడం అని అంటూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏంటి, నేను ఎక్సర్సైజ్ చేయకూడదా, నేను ఒక డైట్ ఫాలో అవ్వకూడదా, చేసిన లాభం లేదా, ఇలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో నేనేం చెప్తాను, ఇప్పుడు మీరు బాగా ఎక్సర్సైజ్ చేశారు, నేను ఇవాళ మార్నింగ్ 2 hours జిమ్కి వెళ్ళాను, బాగా ఎక్సర్సైజ్ చేశాను, నేను 10 kilometers వాకింగ్ చేశాను ఎవ్రీడే, అలా 1 month చేశాను. అలా చేసేటప్పుడు మీరు కొంచెం ఫుడ్ తింటారు కదా, మీకు ఆకలేసినంత, ఆ ఫుడ్ తిన్నంత మీకు చేసిన ఎక్సర్సైజ్కి, మీరు చేసిన డైట్కి, మీరు చేసిన వాకింగ్కి సరిపోతుంది. బట్ ఒక్కొక్కసారి మీరు మానేస్తారు, ఏంటి ఎక్సర్సైజ్ చేయడం మానేస్తారు, ఒక్కోసారి ఒంట్లో బాగాలేదని చెప్పి సైలెంట్గా కూర్చుండిపోతారు, బెడ్ రెస్ట్ అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫుడ్ మాత్రం సేమ్గా తీసుకుంటున్నారు, ఫుడ్ అంత అవసరం లేకపోయినా అంత తీసుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఫుడ్ మనకి సరిపడా కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్కి సరిపడా ఫుడ్, వాకింగ్కి సరిపడా ఫుడ్, అదే డైట్ సేమ్ ఫాలో అయ్యారనుకోండి మీరు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు, అది మీకు ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ అయిపోతే మేడం ఏం చేస్తాము, అలా ఎలా ఎక్కువ అయిపోతుంది, మన ఆకలేస్తుంది కదా, ఆకలేస్తే మరి సరిపడా తినాలి కదా మేడం, డౌట్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఆకలేసినప్పుడు మనం హై క్యాలరీ ఫుడ్స్ కొంచెం తగ్గించుకొని లో క్యాలరీ ఫుడ్స్ అంటే నాకు తెలిసి న్యూట్రియంట్ లెస్ అని కాదు, న్యూట్రియంట్స్ బాగా ఉండి, ఫైబర్ బాగా ఉండి, న్యూట్రియంట్స్ బాగా ఉండి, బట్ క్యాలరీస్ తక్కువ ఉండి, అలాంటి ఫుడ్ చాయిస్ చేసుకొని మనం తింటే మనకి వెయిట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వదు. మరి ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం, ఏమంటే ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేశాను మేడం 2 months, నేను బాగా ఎక్సర్సైజ్ చేశాను, కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ లెస్ దిస్ కేజ్. మళ్ళీ మనం ఆ వెయిట్ని మెయింటైన్ చేయాలి కదా, మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయడం లేదు, ఎక్సర్సైజ్ ఆపేసాను, బికాస్ నేను తగ్గిపోయాను, అంత వెయిట్ నాకు అవసరమైనంత వెయిట్ వచ్చేసింది, నేను 10 kgs ఎక్కువ ఉన్నాను, 10 kgs తగ్గిపోయాను. ఇప్పుడు నేను ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు, మళ్ళీ నేను బాగా వీక్ అయిపోతా అని అనుకుంటాం, అని మళ్ళీ మనం అన్నీ తినేస్తుంటాం. అన్నీ తినకుండా మనం ఎక్సర్సైజ్ చెయ్యనప్పుడు అంత మనకు వాంటింగ్ ఉండదు క్యాలరీస్. ఓకే, పర్ డే ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ కావాలి లెక్కేసుకుందాం. ఒక సిడెంటరీ అంటే, మోడరేట్ అంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ అనమాట, మన వర్కింగ్ కెపాసిటీ, మనం పర్ డే ఎంత వర్క్ చేస్తున్నాం, పర్ డే మన లైఫ్ స్టైల్కి ఎంత వర్క్ చేస్తున్నాము, మనం వర్క్ అస్సలు చెయ్యట్లేదు, మనం పనోళ్ళ మీద బెండ్ అయ్యాం, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అలా వర్క్ చేసినప్పుడు మనం చాలా తక్కువ యాక్టివిటీ ఉంది, దాన్ని సిడెంటరీ యాక్టివిటీ అంటారు. అంటే మనం 1800 calories పర్ ఉమెన్ అని అనుకున్నాం పర్ డే, కానీ వాళ్ళు అస్సలు వర్క్ చేయట్లేదు, సిడెంటరీ యాక్టివిటీలో ఉన్నారు అనుకుంటే ఈ వెయిట్ అంతా, అంటే మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్గా మారిపోయి బ్లడ్లో ఉంటుంది, బ్లడ్లో ఎక్కువసేపు అది స్టేబుల్గా ఉండదు, దాన్ని మనం ఎనర్జీగా కన్వర్ట్ చేసేయాలి. ఎనర్జీగా కన్వర్ట్ చేయలేదంటే అదేమవుతుంది, అదంతా వెళ్ళి లివర్లో కూర్చుంటుంది, లివర్లో ఫ్యాటీ లివర్ కింద ఒక్కోసారి డిపాజిట్ అయిపోతుంది. లివర్ కూడా దాన్ని విత్స్టాండ్ చేయలేకపోతే ఏమవుతుందంటే దాని ప్రతి బాడీ పార్ట్స్కి పంపించేస్తుంది.
అప్పుడు వస్తుంది బెల్లీ ఫ్యాట్ అనేది. ఓకే, సో ఈ బెల్లీ ఫ్యాట్ మనకి ఎందుకు తగ్గదు అంటే మనం ఎక్సర్సైజ్ చేసాము, ఇవి చేసాము, అవి చేసాము, బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడున్న వెయిట్ మాత్రం అంతే అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కర్లేదు ఫుడ్డు, మనం ఏదైనా వస్తువు అక్కర్లేదు, మనం ఎక్కడ పెడతాం? ఇంట్లో అలా డైలీ వాడుకునే ప్లేస్లో పెట్టాం కదా. ఒక స్టోర్ రూమ్ అనుకుని ఆ స్టోర్ రూమ్లో మాటికి తీయని వస్తువుల్లో పెట్టేస్తాం. అక్కర్లేని వస్తువు అనుకుంటే ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ కానీ ఎక్స్ట్రా అవసరం లేని అన్నీ కానీ స్టోర్ రూమ్లో పెడతాం. ఆ స్టోర్ రూమ్ని ఎప్పుడు తెరుస్తాం? ఒక 6 months ఆగి తీస్తాం కదా. అలాగే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఒక స్టోర్ రూమ్ లాంటిది, బాడీ మొత్తానికి ఒక స్టోర్ రూమ్ లాంటిది. సో ఎవ్రీ ఎక్సెస్ క్యాలరీ గోస్ ఇన్సైడ్ ద బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి మళ్ళీ ఆ ఎనర్జీని మనం ఎప్పుడు తీస్తాం? మనకి చాలా అత్యంత అవసరమయ్యి మనం రోజంతా అసలు ఫాస్టింగ్ ఉండి అసలు ఏమీ ఫుడ్ తినకుండా క్రేవింగ్లోకి వెళ్ళిపోయి అలాంటి పొజిషన్లో మాత్రమే బెల్లీలోంచి మన క్యాలరీస్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఇట్ ఈస్ దాట్ హార్డ్ టు రిమూవ్ ద బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ తయారవ్వకుండా చూసుకోవాలి. అయినా కూడా దాన్ని మనం గివప్ చేయకూడదు. ఎప్పుడైనా వెయిట్ లాస్ చేస్తున్నారు, 1 month చేసాం తగ్గిపోతాము, 2 months చేసాం తగ్గిపోతాము, అలా ఒక టైం వరకే కష్టపడి గివప్ చేయకూడదు. ఎందుకంటే 1 monthలో 2 monthsలో కాదు కదా మన వెయిట్ పెరిగింది. 1 year మనం బాగా తినేసాము, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే అది మనకి ఎక్సెస్ అయిపోతూ ఉంది. సో ఇన్నాళ్ళు పట్టిన వెయిట్ పెరగడానికి మీరు 1 monthలో తగ్గించేసుకోవాలి అనుకుంటే అది ఫూలిష్నెస్ అనే అనుకోవాలి. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. బాడీ కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు ఇట్. ఇట్స్ నాట్ లైక్ మ్యాజిక్ ఏం కాదు, అది వెంటనే ఇలా జరిగిపోవాలి, చిటికెల్లో జరిగిపోవాలి. మీరు ఆ సెంటర్కి వెళ్ళాము, ఇంత కష్టపడితే 1 monthలో ఇంత వెయిట్ లాస్ అయిపోయాము. మనం 1 monthలో 2 monthsలో షార్ట్గా డైట్ చేయాలి అని అనుకోకూడదు. కొంత టైం తీసుకొని స్లోగా హెల్తీగా డైట్ లూజ్ చేయాలి. అంటే మనకు కావాల్సిన వెయిట్కి మనం కావాల్సిన టైం తీసుకొని మెల్లిగా స్లోగా జరగాలి. మెటబాలిజం అని ఫాస్ట్గా చేసి ఏదో మనం మందులు వేసుకొని అలాంటివి చేయకూడదు. ఓకే, సో ఇఫ్ యూ నీడ్ సమ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. అది షార్ట్ అండ్ ఇంపల్సివ్గా ఉండకూడదు. ఇట్ షుడ్ బి లాంగ్ అండ్ టేక్ టైమింగ్ అండ్ యూ షుడ్ నాట్ గివ్ అప్. యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రెస్ అని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ మేము ఇవాళ డైట్ ఇలా తిన్నాము, సో ఇవాళ నైట్ కల్లా మేము వెయిట్ చూసుకుంటాము. ఇంకో రోజు నెక్స్ట్ డే కూడా మేము కొంచెం వాకింగ్ చేసాము, ఎక్సర్సైజ్ చేసాము, మేడం వెయిట్ చూసుకున్నాము. సో 1/2 kg అటు ఇటు అవుతూ ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఒక 10 days టైం తీసుకోండి, ఒక 15 days టైం తీసుకోండి. వెయిట్ లాస్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ పాజిటివ్ అప్రోచ్తో ఉండండి. పాజిటివ్తో అప్రోచ్ ఉంటే మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. ఓకే.